తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో ఏకంగా 124 మంది పీఎల్జీఏ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. మావోయిస్టు కీలక నేత దేవ్జీకి చెందిన దళం మొత్తం సరెండర్ కావడం గమనార్హం. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు అని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో ఏకంగా 124 మంది పీఎల్జీఏ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. మావోయిస్టు కీలక నేత దేవ్జీకి చెందిన దళం మొత్తం సరెండర్ కావడం గమనార్హం. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు అని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు అయితే లొంగిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. 126 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దేవ్జీ ఎవరైతున్నారు, దేవ్జీ ఇప్పటికే లొంగిపోయిన తర్వాత ఇక మిగిలినటువంటి సభ్యులు ఎవరైతున్నారో అంటే ఆయన టీంలో పనిచేసినటువంటి సభ్యులు ఎవరైతున్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి లొంగిపోయినటువంటి వారు ఎవరైతున్నారో లొంగిపోయిన సభ్యులందరికీ సంబంధించినటువంటి టీం సభ్యులందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగానే వివరించబోతున్నారు. వీరందరూ కూడా ఎలా పనిచేసింది, ఇక తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీ కదలికలు ఏదైతున్నాయో ఏ స్థాయిలో ఉన్నాయి అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 99.99% మావోయిస్టులు తెలంగాణలో ఇంకా కనుమరుగు అయిపోయారనే చెప్పవాలి. ఎందుకనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించిన క్యాడర్లో ఎక్కువ శాతంగా ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా రీసెంట్ గానే తెలంగాణలో డీజీపీ ఎదుట లొంగిపోయారు. సో దానితో పాటు మిగిలినటువంటి ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర క్యాడర్ కి సంబంధించినటువంటి నాయకులు కూడా లొంగిపోయారు. సో ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఆల్మోస్ట్ అందరూ లొంగిపోయారు. ఇక గణపతి ఎక్కడ ఉన్నారు అనేది ఒక్కటే పెండింగ్ లో ఉంది. గణపతికి సంబంధించి కూడా రీసెంట్ గానే కేంద్ర హోంశాఖ కూడా అక్కడే లొంగిపోయే అవకాశం ఉంది అనే ఛాన్స్ కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లొంగిపోవడానికి వచ్చినటువంటి మావోయిస్టులు ఎవరైతున్నారో వీళ్ళందరి నుంచి కూడా ఇక వీళ్ళకు జనజీవన స్రవంతిలోకి వీళ్ళందరూ కూడా ఇక ఈ రోజు నుంచి ఉండబోతున్నారు. లొంగిపోయినటువంటి వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయంతో పాటు ఫ్యూచర్ లో వీళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది. ఇది ఇప్పటికే డీజీపీ సమక్షంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు, అదేవిధంగా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతున్నటువంటి వీరందరితో ఆల్మోస్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయారని చెప్పాలి. థ్యాంక్ యూ మధు. తెలంగాణ
రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుకని రీతిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసిపట్లో ఏకంగా 124 మంది పీఎల్జీఏ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. మావోయిస్టు కీలక నేత దేవ్జీకి చెందిన దళం మొత్తం సరెండర్ కావడం గమనార్హం. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. నా పక్కన చూడనా అన్నాను చెప్పనా పక్కన తిరుగుతా జరుగుతా లైవ్ అన్నా ఇది 5G కొంచెం వెనక రండి అబ్బా మీరు హైట్ లేపుతావా సైడ్ తీసుకోబ్బా కొంచెం నువ్వు ముంగటి పోయినా మళ్ళీ లేపుతున్నావు కెమెరా కొంచెం నా పక్కన చూడనా అన్నాను చెప్పనా పక్కన తిరుగుతా జరుగుతా లైవ్ అన్నా ఇది 5G